Hi everyone, let us discuss IBPS RRB Clerk Prelims test number 96, arithmetic explanation, question number 41. Right. A and B together have rupees 1720. Half of A's amount is less than 1/4 of B's amount by 70. What is B's amount? So now we have to calculate B's amount. A plus B ఇద్దరి దగ్గర కలిపి 1720 ఉన్నాయి. హాఫ్ ఆఫ్ ఏస్ అమౌంట్ లెస్ అంట ఎవరికన్నా 1/4 ఆఫ్ బీస్ అమౌంట్ కన్నా ఎంత తక్కువ అంట 70 తక్కువ అంట. అంటే దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటే 2a/4గా రాసుకుంటే ఇది మొత్తం b మైనస్ 2a ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 70 × 4 280 అయిపోతుంది అనమాట. నా ఆల్రెడీ మన దగ్గర ఒక ఈక్వేషన్ ఉంది, a ప్లస్ బి ఈక్వల్ టు 1720 ఉంది. మనకి b కావాలి కాబట్టి మన దగ్గర ఉన్న ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తే 2a plus 2b is equals to 3440 అయిపోతుంది, రైట్. సో minus 2a plus 2a will gets cancelled. సో 3b వాల్యూ ఏమవుతుందంటే 3720. మనకు కావాల్సిన b కావాలి కాబట్టి 3720/3 అంటే 1200 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్సర్ 12తో స్టార్ట్ అవ్వాలి. 12తో స్టార్ట్ అయ్యేది ఒకే ఒక ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 42. A train 200 meters long takes 18 seconds to cross a man running at a speed of 5 km/h in the direction opposite to that of train. What is the speed of the train? So speed అంటే డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ ఎంత 200, టైం ఎంత 18. సో మనకు స్పీడ్ మీటర్ పర్ సెకండ్లో వస్తుంది, అడిగింది km/hలో కాబట్టి ఇంటూ 18/5. నా 18 గెట్స్ క్యాన్సిల్. 200/5 అంటే 40 వస్తుంది. ఇది ఇక్కడ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ కాబట్టి రెండు ట్రైన్ స్పీడ్ మ్యాన్ స్పీడ్ ఇద్దరిది కలిపి 40. ఆల్రెడీ మ్యాన్ స్పీడ్ 5 ఇచ్చారు, మరి ట్రైన్ స్పీడ్ ఎంత అవుతుంది? 40లో నుంచి 5 పోతే 35 అవుతుంది. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 43. A boat can travel 7.2 kilometers downstream in 12 minutes and 7 kilometers upstream in 15 minutes. What is the speed of the current? Speed of the current అంటే స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 చేయాలి. సో 12 మినిట్స్కి 7.2 కిలోమీటర్స్ అంటే 60 మినిట్స్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తారు? 60 మినిట్స్ అంటే 12ని 5 చేస్తారు, అలాంటప్పుడు 7.2ని కూడా 5 చేస్తాం. 7.2ని 5 చేస్తే ఎంత వస్తుందంటే 36. సో 36 km/h ఇస్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ స్పీడ్ 15 మినిట్స్కి 7 అంటే హాఫ్ అన్ అవర్కి 30 మినిట్స్కి 14, 1 అవర్కి 28. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్ 28. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 8/2 అంటే 4 అవుతుంది, విచ్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 44. Mr. Dubey distributed his savings among his wife, his 2 sons and 1 daughter. He gave 30% of the total amount to his wife, 60% of the remaining amount he distributed equally among his sons. Remaining amount of rupees 1,08,000 he gave to his daughter. How much money did Mr. Dubey have as savings? Okay, let us take his savings as x rupees. Okay, 30% wife కి ఇచ్చారంటే 70% బ్యాలెన్స్ ఉంటుంది. మిగిలిన దాంట్లో 60% సన్స్ ఈక్వల్ ఇచ్చారంటే బ్యాలెన్స్ 40% ఉంటుంది. ఈ బ్యాలెన్స్ మొత్తం, ఈ రిమైనింగ్ మొత్తం ఎవరికి ఇచ్చారంటే డాటర్కి ఇచ్చారు. డాటర్కి ఇచ్చింది ఎంతకి ఈక్వల్ అవుతుందంట? 1,08,000కి ఈక్వల్ అవుతుంది, రైట్. ఇక్కడ 2 zeros గెట్స్ క్యాన్సిల్. ఇంకా బ్యాలెన్స్ ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros, అంటే మొత్తం ఎన్ని జీరోస్ వస్తాయి? 4 zeros వస్తాయి. ఆన్సర్లో మొత్తం మనకు 4 zeros రావాలి. అండ్ ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇక్కడ చూస్తే 7 4s are 28. సో ఇక్కడ బై 8 అవుతుంది. 8 అవ్వాలంటే మనకి 1 కానీ 6 కానీ రావాలన్నమాట. అంటే 4 zeros ముందర 6 కానీ 4 zeros ముందర 1 కానీ ఉండాలి. ఇంతకు 4 zeros ఉండాలి కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ కాదు. 4 zeros ముందర 6 or 1 ఉండాలి. 1 ఎక్కడ కనపడట్లేదు, 6 ఎక్కడ కనిపిస్తుంది? ఎస్, థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 45. A is twice as a good workman as B and together they finish a piece of work in 24 days. In how many days will A alone finish the work? Okay, A అంటే 2 times వర్క్ చేస్తాడు ఎవరికన్నా B కన్నా. సో AB వర్కింగ్ రేషియోస్ ఎలా ఉన్నాయి? ఎఫిషియన్సీస్ 2:1. ఇద్దరు గర్ల్స్ 24 డేస్లో వర్క్ ఫినిష్ చేస్తారంటే ఇద్దరు గర్ల్స్ 24 డేస్ చేస్తారు, ఇద్దరు గర్ల్స్ రోజుకి 3 యూనిట్స్ చేస్తారు. సో దిస్ ఈజ్ టోటల్ వర్క్. ఈ వర్క్ మొత్తాన్ని ఎవరు చేయాలి? ఏ చేయాలి. ఏ రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 2 యూనిట్స్. 2 1s are 2 12s are అంటే 12 × 3 మొత్తం ఎంత అవుతుంది? 36. అంటే వర్క్ మొత్తం 36 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఎవరు? ఏ. సో నెక్స్ట్ 46. The respective ratio of number of males to number of females in village X is 11:13. If in village V the number of males is 20% more than number of males in village X and number of females is 40% more than those in village X, what will be the respective ratio of males to females in village V? Okay, village V లో రేషియో కావాలంటున్నారు. విలేజ్ X లో రేషియో ఎలా ఉంది? 11:13. ఇప్పుడు విలేజ్ V లో 20% ఎక్కువ అంట మేల్స్, అంటే 120% అవుతుంది. ఫీమేల్స్ 40% ఎక్కువ కాబట్టి 140% అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో 11 మల్టిపుల్ ఉంది కాబట్టి రేషియోలో మనం చెప్పబోయే దాంట్లో ఫస్ట్ పార్ట్లో 11 మల్టిపుల్ ఉండాలి. ఫస్ట్ పార్ట్లో 11 మల్టిపుల్ ఉంది, ఎక్కడుంది? 4 ఆప్షన్స్ లేవు అంటే ఫిఫ్త్ ఆప్షన్లో ఉండాలి, ఉంది. ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 47.
If the present population of a state is 28,900 and after 2 years it increases to 41,616, what is the rate of increase per year? Rate of increase per year అంటున్నారు. మనం ముందు ఓవరాల్ ఎంత పర్సెంట్ పెరిగిందో చూద్దాం. 28,900 కాస్త 41,616 అయింది. మధ్యలో 30,000 ఉంటుంది. 30,000 కన్నా ఇక్కడ ఎంత ఉంది? 11,616 ఎక్కువ ఉంది. ఇక్కడ 30,000 కన్నా ఎంత తక్కువ ఉంది? 1100 తక్కువ ఉంది. సో రెండింటిని యాడ్ చేస్తే 12,716 అంటే ఇంత పెరిగింది. ఎవరి మీద? 28,900 మీద, రైట్, ఇంటూ 100 అనమాట. ఓకే, 2 zeros గెట్స్ క్యాన్సిల్. 9 6 అవ్వాలంటే ఖచ్చితంగా ఎవరితో మల్టిప్లై అవ్వాలి? 4తో మల్టిప్లై అవ్వాలి. ఇంకొకసారి చెక్ చేస్తే ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, దిస్ ఈజ్ 1 + 7 అండ్ దెన్ 6. 1 + 7 ఈజ్ 8, 8 + 6 14 అండ్ 2 + 1 ఎంత అవుతుందంటే 3. 14 - 3 అంటే 11. సో దిస్ నెంబర్ ఈజ్ 11 మల్టిపుల్, అంటే మనకు వచ్చే ఆన్సర్ కూడా 11 మల్టిపుల్ అవ్వాలి. ఇంకొకసారి జాగ్రత్త చెక్ చేస్తే 289 ఉంది కదా, 289 ఇక్కడ 1271తో ఇక్కడ డివైడ్ చేస్తూ ఉంటే 4 టైమ్స్ వస్తుంది అనమాట. అంటే ఖచ్చితంగా 44, 11 మల్టిపుల్ కాబట్టి 44% అవుతుంది. మరి ఇక్కడ 13% అవుతుందా? 1 ఇయర్కి 13% అంటే ఓవరాల్గా 44% అవుతుందా? అవ్వదు. 1 ఇయర్కి 17% అంటే ఓవరాల్గా 44 అవుతుందా? అవ్వదు. 1 ఇయర్కి 20% అంటే ఓవరాల్గా 44 అవుతుందా? అవుతుంది. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 48. The area of a square is greater than 2 times the area of a rectangle by 9 cm square. The length of rectangle is 3 cm less than the side of a square which is 21 cm. What is the perimeter of rectangle? Perimeter of rectangle అంటే 2 × L + B. లెంగ్త్ వాల్యూ ఆల్రెడీ చెప్తున్నారు. లెంగ్త్ ఎలా ఉందంట? 3 cm తక్కువ అంటే ఎవరికన్నా బ్రెడ్త్, ఎవరికన్నా స్క్వేర్ యొక్క సైడ్ కన్నా అంత 21 కన్నా 3 తక్కువ అంటే 18 అవుతుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 21 స్క్వేర్ కాబట్టి 441. ఎక్కువ ఉందంట ఎవరికన్నా 2 times ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే L × B, 2 times కాబట్టి 2 × L. L అంటే 18 × B. ఎంత ఎక్కువ ఉందంట? 9 ఎక్కువ ఉందంట. సో ఫ్రమ్ దిస్ వాట్ వీ కెన్ రైట్? 36B ఈజ్ ఈక్వల్స్ టు 9 అటు వెళ్ళిపోతే 432 అవుతుంది. B వాల్యూ విల్ బీ 36 10 times 360 పైన 72 ఉంటుంది. 36 2 times 72 12 అవుతుంది. సో L వాల్యూ 18, B వాల్యూ 12, మొత్తం కలిపితే 30. 2 × L + B అంటే 2 × 30 విచ్ ఈజ్ 60. ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ 49. 2 pipes A and B can fill a tank in 24 hours, 32 hours respectively. If the water tank is 2/5 full, how much time will it take completely to fill the tank when both the pipes are opened simultaneously? Okay, so ఈ 250 full అని కాసేపు తర్వాత మాట్లాడుకుందాం. ముందు రెండు కలిపి ట్యాంక్ మొత్తం ఎంతసేపట్లో ఫిల్ చేస్తే చూద్దాం. రెండు ఉండే AB / A + B రాసేసుకుంటాం. 24 × 32 / 24 + 32 అంటే 56. ఆల్రెడీ ఇప్పుడు ట్యాంక్ 250 ఫిల్ అంటున్నారు కాబట్టి ఇంకా ఫిల్ అవ్వాల్సింది ఎంత అంటే 350 అనమాట, రైట్. సో 8 3s are 8 7s are. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చెక్ చేస్తే డినామినేటర్లో 7 ఉంది, 5 ఉందంటే 35 కంపల్సరీ ఉంటుంది. 35 ఉండేవే మన ఆన్సర్స్ అవుతాయి. ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్, ఫిఫ్త్ ఆప్షన్. అంటే సెకండ్, ఫోర్త్ మన ఆన్సర్స్ అవుతాయి. ఓకే, నా యూనిట్ డిజిట్ వెరిఫై చేస్తే 3 2s are 6, 6 3s are 18. అంటే న్యూమరేటర్లో యూనిట్ డిజిట్లో 8 ఉండాలి. ఒకసారి సెకండ్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. 5 7s are 35 అంటే 5 ఉంది. 5 + 8 ఎంత అవుతుంది అంటే 13 అంటే 3 అవుతుంది. సెకండ్ ఆప్షన్ కాదంటే ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 50. On an Independence Day, chocolates were to be distributed among 160 children. However, on the actual day, 30 children were absent and therefore each child got 3 chocolates extra. Total how many chocolates were available for distribution? Okay, 160 members అందరికి చాక్లెట్స్ వేస్తే 30 మంది absent అయితే 130 మెంబర్సే ప్రజెంట్ అయ్యారు. అంటే మిగిలిపోయిన స్వీట్స్ ఏమయ్యాయంటే ప్రజెంట్ అయిన వాళ్ళకి ఒక్కొక్కరికి 3 చాక్లెట్లు ఎక్స్ట్రా వచ్చాయి. యాక్చువల్గా ఈ చాక్లెట్స్ అన్ని ఎవరు అంటే absent అయిన 30 మంది అనమాట, రైట్. 0 0 గెట్స్ క్యాన్సిల్, 3 3 గెట్స్ క్యాన్సిల్. అంటే ఒక్కొక్క స్టూడెంట్కి 13 చాక్లెట్స్ వచ్చాయి. మొత్తం 160 మెంబర్స్కి తెచ్చారు కాబట్టి టోటల్ చాక్లెట్స్ వస్తున్నాయి. ఆన్సర్ 0తో ఎండ్ అవ్వాలి, అన్నిట్లో ఉంది. 3 6 are 18 అంటే 8. ఆన్సర్ 8 0తో ఎండ్ అవ్వాలి, విచ్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 51. Total price of 8 shirts and 7 trousers is something and total price of 4 shirts and 4 trousers is something. What is the total price of 7 trousers? ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఈ సెకండ్ ఈక్వేషన్ రెండింటిని సాల్వ్ చేస్తే ట్రౌజర్స్ వాల్యూ వస్తుంది. ఇంటూ 7 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కానీ అలా కాకుండా 7 trousers అన్నారు కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా 7 మల్టిపుల్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేస్తే 7 3s are 21, రిమైండర్ 54, 7 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ 7 3s are 21, రిమైండర్ 38 కాదు. నెక్స్ట్ 7 4s are 28, రిమైండర్ 80 కాదు. నెక్స్ట్ 7 3s are 21, రిమైండర్ 42, ఎస్ 7 మల్టిపుల్. సో 2 7 2s 2520కి 2720కి డిఫరెన్స్ 200 ఉంటుంది కాబట్టి 200లో 7 ఉండదు కాబట్టి ఇది కాదు ఆన్సర్. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 52. A 2-meter wide path is constructed along a rectangular plot on the inside. The perimeter of the plot is 150 meters. If the rate of construction is rupees 4250 per square meter, find the total cost of construction. Total cost చెప్పాలంటే ముందు ఏరియా చెప్పేసి పర్ స్క్వేర్ మీటర్కి ఎంత అంట 42.5 అంటున్నారు. సో 42.5 నేను రాసుకోవచ్చు 85/2 అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, రైట్. సో నా ఇక్కడ ఇన్సైడ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కాబట్టి లెంగ్త్ ప్లస్ బ్రెడ్త్ మైనస్ 2D
ఇంటూ 2D ఇంటూ 85/2. సో 85తో మనకు ఆన్సర్ వస్తుందంటే ఎస్, 85తో ఆన్సర్ రావచ్చు. 85 అంటే 17 5 సార్, అంటే ఖచ్చితంగా 5 మల్టిపుల్. ఫస్ట్ ఆప్షన్ 5 మల్టిపుల్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ ఇస్ 5 మల్టిపుల్, ఫోర్త్ కాదు, ఫిఫ్త్ కాదు, సారీ ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ 5 మల్టిపుల్. ఓకే, మరి రెండిట్లో ఆన్సర్ తెలుసుకోవచ్చు కదా, ఎందుకంటే 85 అంటే 17 5 అంటే 17 మల్టిపుల్ చెక్ చేసుకోవచ్చు. సో 17 మల్టిపుల్ చెక్ చేస్తే 17 థర్డ్ ఆప్షన్లో చూస్తున్నాను. 17 7s are 119, రిమైండర్ 17. అవును, 17 1s are 17 పోతుంది కాబట్టి సో ఇక్కడ పోతుంది అంటే ఇక్కడ పోదు. రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. లేదు చేయాలి అంటే పెరిమీటర్ 150 అన్నారు కాబట్టి ఎల్ ప్లస్ బి ఎంత అవుతుంది 75 మైనస్ డి వాల్యూ 2 అన్నారు కాబట్టి 2D ఎంత అవుతుంది 4. ఆల్రెడీ 2D వాల్యూ ఉంది కాబట్టి సో ఇంటూ 85/2. మీరు ఇలా చేసినా కానీ సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 53. Harsha is older than Charu by 12 years. 4 years ago, the respective ratio between ages of Harsha and Charu was 8:5. What will be Kamal's age after 7 years, whose present age is half of Charu's present age? Kamal's age కావాలి. Kamal's age ఎవరి మీద డిపెండ్ అయింది, చారు మీద. ఓకే, హర్షాకి చారుకి ఏజ్ డిఫరెన్స్ ఎంత, హర్షాకి చారుకి 12 ఇయర్స్. 4 years ago వాళ్ళకి రేషియో ఇచ్చారు 8:5. ఎన్ని పార్ట్స్ తేడా ఉంది, 3 parts. 3 parts ఎవరికి ఈక్వల్ అవుతుంది, 12కి. 3 parts 12 అయితే ఒక్కొక్క పార్ట్ 4 అవుతుంది. మరి చారు 5 parts కాబట్టి 5 4s are 20. ఎప్పుడు 4 years ago. 4 years ago 20 అంటే మరి ప్రజెంట్ ఎంత అవుతుంది 24 అవుతుంది. మరి కమల్స్ ప్రజెంట్ ఏజ్ హాఫ్ ఆఫ్ చారు ఉన్నారు కాబట్టి 12 years. మరి కమల్స్ ఏజ్ ఆఫ్టర్ 7 కాబట్టి ఏం రాస్తాం, +7 రాస్తాం. సో 12 + 7 ఎంత అవుతుంది, 19 అవుతుంది. నెక్స్ట్ 54. The compound interest compound annually on a certain sum of money for 2 years at 10% per annum is 1848. What is the sum? So 1848 అంటే 2 years 10%. 2 years 10% అంటే 21 అందరికీ తెలుసు కదా. మనకు సమ్ కావాలంటే ఇంటూ 100. ఆన్సర్లో 2 zeros ఖచ్చితంగా ఉండాలి. అండ్ 18 అవ్వాలంటే ఖచ్చితంగా 8తోనే మల్టిప్లై అవ్వాలి కాబట్టి 800తో ఎండ్ అవ్వాలి. సో విచ్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 55. A shopkeeper bought 2 varieties of rice. The first 25 kgs at 30 per kg and the other 15 kgs at 40 per kg. After mixing 2 varieties of rice, at what rate should he sell the mixer to gain 20% profit? 20% profit అంటే సో కాస్ట్ ప్రైస్ మల్టిప్లైడ్ విత్ 120/100 రాస్తాం. 120/100 అంటే సో 120 ఈజ్ 3 మల్టిపుల్. మన ఆన్సర్ కూడా 3 మల్టిపుల్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ 3 మల్టిపుల్ కాదు, సెకండ్ ఆప్షన్ ఎస్ 3 మల్టిపుల్, థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు, ఫిఫ్త్ ఆప్షన్ ఎస్ 3 మల్టిపుల్. ఓకే, రెండు ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ చేద్దాం. 25 kgs 30 per kg అంటే మొత్తం కాస్ట్ ఎంత అవుతుంది 750. అండ్ 15 kgs 40 per kg అంటే మొత్తం ఎంత అవుతుంది 15 4s are 60, 600 అవుతుంది. సో టోటల్ కాస్ట్ ఈస్ 1350 ఫర్ హౌ మెనీ కేజెస్, ఇక్కడ 25 ఇక్కడ 15 40 kgs అనమాట. రైట్, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2 zeros విల్ గెట్స్ క్యాన్సిల్. మళ్ళీ ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ 10 ఉంది కదా, అంటే 40 అంటే 4 × 10, డినామినేటర్లో 10 ఉందంటే ఖచ్చితంగా మనకు వచ్చే ఆన్సర్లో డెసిమల్ ఉండాలి. సో ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 56. 32x² + 72x + 36 = 0. సో అన్ని పాజిటివ్స్ కాబట్టి ఆన్సర్స్ నెగిటివ్స్లో వస్తాయి. సో 36 కెన్ బి రిటన్ యాజ్ 6 × 6 అండ్ 32 కెన్ బి రిటన్ యాజ్ 8 × 4. సో మనకు మధ్యలో 72 కావాలి కాబట్టి సో ఇట్ ఈస్ -48/32 అండ్ ఇక్కడ బ్యాలెన్స్ -24/32. సో -48/32 ఎంత వస్తుంది, -1.5, ఇక్కడ -0.75 వస్తుంది అనమాట. నెక్స్ట్ 54 and 20. 54 అంటే 9 6s are 20 అంటే 5 4s మధ్యలో 66 కావాలి, అన్ని పాజిటివ్సే అంటే నెగిటివ్లో రాసుకోవాలి. సో -30/20 బ్యాలెన్స్ -36/20. సో -30/20 అంటే -1.5, ఇక్కడ -1.8. సో ఎక్స్ వాల్యూసే ఎక్కువగా ఉన్నాయి కంపేర్ చేస్తే, బట్ ఒక ఎక్స్ వాల్యూ ఒక వై వాల్యూ ఈక్వల్గా ఉంది కాబట్టి x > y. సో నెక్స్ట్ 57. 84 and then 10. 84 can be written as 12 7s are and then 10 అంటే ఏం రాసుకోవచ్చు అంటే 5 2 times రాసుకోవచ్చు. మధ్యలో 59 కావాలి కాబట్టి 35 అంటే -35/10. నెక్స్ట్ బ్యాలెన్స్ ఎంత ఉంది -24/10 అంటే ఆన్సర్స్ ఏమవుతాయి -3.5 -2.4 అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ 144 అంటే 16 9 times అండ్ 6 అంటే 2 3s are. ఓకే, మళ్ళీ 59 కావాలి, మళ్ళీ అన్ని పాజిటివ్స్ కాబట్టి ఆన్సర్స్ నెగిటివ్స్లో వస్తాయి. 16 2s are 32 అంటే -32/6. ఇంకా బ్యాలెన్స్ 27 కాబట్టి -27/6. -32/6 అంటే -5.33 అవుతుంది. -27/6 అంటే ఎంత అవుతుంది -4.5 అవుతుంది. 4.5 అవుతుంది. ఎక్స్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి x > y అని చెప్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 58. నా 58 మనకి ఇప్పుడు వీ హ్యావ్ డేటా ఇంటర్ప్రిటేషన్. రైట్, సో ఒక బార్ గ్రాఫ్ ఉంది, ఒక ట్యాబ్లర్ ఫామ్ ఉంది, రెండింటిని కంబైన్ చేస్తూ మనం ఆన్సర్స్ రాయాలి. బార్ గ్రాఫ్ ఏంటంటే 5 different కాలేజెస్ నుంచి ఎంతమంది పాస్ యూనివర్సిటీ ఎగ్జామ్ ఎంతమంది పాస్ అయ్యారు, ఏ అనే కాలేజ్ ఎంతమంది, బి అనే కాలేజ్ ఎంతమంది, సి అనే కాలేజ్ ఎంతమంది, అలా 5 colleges. టేబులర్ ఫామ్ ఏంటంటే ఆ ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్ ఎంతమందికి వచ్చింది, సెకండ్ క్లాస్ ఎంతమందికి వచ్చింది, రేషియో చెప్తున్నారు అనమాట. ఓకేనా. రైట్,
సో ఇప్పుడు ఒకసారి 58th క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అబ్టైన్ ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ ఆల్ కాలేజెస్ టుగెదర్. ఆల్ కాలేజెస్ టుగెదర్ అంటే ఫస్ట్ క్లాస్ మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేసి వాటికి యావరేజ్ తీసుకోవాలన్నమాట. ఓకే, నా కాలేజ్ మొత్తం ఎంతమంది పాస్ అయ్యారు? 1160 మొత్తం అందరు కదా, అంటే పాస్ అయ్యారంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మొత్తం అనమాట. సో ఇప్పుడు 3 + 5 ఎంత? 8 పార్ట్స్. 1160 by 8 పార్ట్స్ ఎంత వస్తుంది? 145 వస్తుంది. ఈచ్ పార్ట్ ఈస్ 145. అలా కాలేజ్ బి మొత్తం ఎంత, ఎన్ని పార్ట్స్? కాలేజ్ బి 1720 ఎన్ని పార్ట్స్? 17 పార్ట్స్, 26 పార్ట్స్, దాట్ విల్ బి 43 పార్ట్స్. అంటే ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది? 40 అవుతుంది. నెక్స్ట్ కాలేజ్ సి తీసుకుంటే 1400 మొత్తం ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్, ఈచ్ పార్ట్ ఈస్ 200. కాలేజ్ డి తీసుకుంటే 1520 మొత్తం ఎన్ని పార్ట్స్ అంటే 19 పార్ట్స్, దాట్ విల్ బి 80. నెక్స్ట్ కాలేజ్ ఈ తీసుకుంటే 1640 మొత్తం ఎన్ని పార్ట్స్ అక్కడ? సో దాట్ విల్ బి 5 పార్ట్స్. సో ఈచ్ పార్ట్ ఈస్ 328. ఓకే, ఇలా ఒక్కొక్క పార్ట్ వచ్చింది కాబట్టి మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీ గాట్ ఈచ్ పార్ట్. సో దట్ ఇప్పుడు మనకి ఈజీగా ఫస్ట్ క్లాస్ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఎలా వస్తాయి చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్లాస్ కాలేజ్ అనేది 3 పార్ట్స్, ఈచ్ పార్ట్ ఈజ్ 145. 3 × 145 ఎంత వస్తుంది? 435. నెక్స్ట్ కాలేజ్ బి 17 పార్ట్స్, 17 × 40 అంటే 680 వస్తుంది. నెక్స్ట్ కాలేజ్ సి 2 పార్ట్స్, 2 × 200 అంటే 400 అవుతుంది. నెక్స్ట్ కాలేజ్ డి 5 పార్ట్స్, 5 × 80 అంటే 400 అవుతుంది. నెక్స్ట్ కాలేజ్ 1 పార్ట్, దట్ ఈస్ 328. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే దిస్ విల్ బి 2243 అవుతుంది టోటల్. మనకి యావరేజ్ కావాలి కాబట్టి 2243 by 5 అవుతుంది అనమాట. సో 2243 by 5 చేస్తే, సో 2250 by 5 అంటే 450 అవుతుంది. బట్ 450 కన్నా కొంచెం 2250 కన్నా కొంచెం తక్కువ ఉంది కాబట్టి 450కి నియరెస్ట్గా ఉండాలి, తక్కువ ఉండాలి, విచ్ ఇస్ థర్డ్ ఆప్షన్, రైట్. నెక్స్ట్ 59th క్వశ్చన్ నెంబర్ 59. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అబ్టైన్డ్ సెకండ్ క్లాస్ 60%, సెకండ్ క్లాస్ బిలో 60% మార్క్స్ ఫ్రమ్ కాలేజ్ బి is approximately what percent of total number of students who obtained first class from all colleges together. B, second class in college B, second class from college B అంటే 26 parts, ఈచ్ పార్ట్ ఎంత? 40. సో 26 × 40 ఎంత అవుతుంది? 1040. ఇది సెకండ్ క్లాస్ ఫ్రమ్ కాలేజ్ బి. ఇది ఎంత పర్సెంట్? ఎవరిలో? కాలేజ్ ఏలో ఫస్ట్ క్లాస్ వచ్చింది చూసారా, సారీ అన్ని కాలేజెస్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది చూసారా, వాళ్ళలో. అన్ని కాలేజీలో ఇందాక చూసాం ఫస్ట్ క్లాస్ ఎంతమందికి వచ్చింది? 2243 అనమాట. ఇంటూ 100 రాస్తాం, ఇంటూ 100. ఓకే, రైట్. ఇంకొకసారి కేర్ఫుల్గా చూస్తే 2243 అనేది 100%గా ట్రీట్ చేస్తే 50% ఎంత ఉంటుంది? 1122 అప్రాక్సిమేట్గా. మన దగ్గర ఉంది ఎంత ఉంది? 1040 ఉంది. అంటే 50% కన్నా తక్కువే ఉంది. నాట్ నీరర్, కొంచెం తక్కువే ఉందన్నమాట. నీరెస్ట్ అయితే కాదు. ఎంత తక్కువ ఉంది? ఆల్మోస్ట్ 80 తక్కువ ఉందన్నమాట, రైట్. అలా ఆల్మోస్ట్ 80 తక్కువ ఉంది. సో 2243లో 80 అనేది ఎంత పర్సెంట్గా ఫామ్ అవుతుంది? సో ఇట్ ఈస్ 3 to 4% ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇది 50% అయితే 80 తక్కువ ఉంది కాబట్టి 3%కి 4% తక్కువ ఉంటుంది, 3% to 4% తక్కువ ఉంటుంది. అంటే ఆన్సర్ 46కి 47కి మధ్యలో ఉండాలి కాబట్టి. సో లెటస్ చెక్ ఆప్షన్స్ హియర్. ఆప్షన్స్ చెక్ చేద్దాం ఆన్సర్ ఏమవుతుందో, రైట్. 46కి 47కి మధ్యలో ఉండాలి కాబట్టి అవర్ ఆన్సర్ మస్ట్ బి 46, విచ్ ఇస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 60 ఏమవుతుంది చూద్దాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అబ్టైన్ ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ కాలేజెస్ బి అండ్ ఈ టుగెదర్ అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అబ్టైన్ సెకండ్ క్లాస్ ఫ్రమ్ కాలేజ్ డి. ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ కాలేజ్ బి అండ్ ఈ టుగెదర్. కాలేజ్ బి ఫస్ట్ క్లాస్ ఎంత? 17 పార్ట్స్, 17 × 40 ఎంత అవుతుంది? 680. అండ్ దెన్ కాలేజ్ ఈ ఫస్ట్ క్లాస్ ఎంత? 1 పార్ట్, దట్ ఈస్ 328. మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 1008. రేషియో కావాలన్నారు కాబట్టి బై కాలేజ్ డి సెకండ్ క్లాస్ మొత్తం ఎంతమంది? 14 పార్ట్స్, 14 × 8 ఎంత అవుతుంది? 112. సో 1120. మీరు ఒకసారి చూస్తే రేషియోలో ఫస్ట్ పార్ట్ 9 మల్టిపుల్, సెకండ్ పార్ట్ అసలు 3 మల్టిపుల్ కూడా కాదు. అంటే ఫస్ట్ పార్ట్లో ఖచ్చితంగా 9 మల్టిపుల్ ఉండాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ అవుతుంది, ఫిఫ్త్ కాదు. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 66. So now we came to simplifications questions, very easiest one. Right, let us solve these questions. 3 + 3/2 + 3/4 + 3/8 అంటే డినామినేటర్లో ఖచ్చితంగా 8 కానీ 8 యొక్క ఫ్యాక్టర్స్ కానీ ఉండాలి. అంటే ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ అవుతుంది, ఫోర్త్ కాదు, ఫిఫ్త్ అవుతుంది. నెక్స్ట్ 3 + 3/2 అంటే 1.5, అంటే ఆన్సర్ 3 కన్నా ఎక్కువ ఉండాలి. ఆన్సర్ 4 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే థర్డ్ ఆప్షన్ కూడా కాదు, విచ్ ఈజ్ ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ 67.
5.4 బై 0.6 అంటే ఖచ్చితంగా ఇక్కడ 9 వస్తుంది. 9 ఇంటూ మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ 9 వస్తుంది కాబట్టి 9 ఇంటూ సంథింగ్ ఈజ్ 9 మల్టిపుల్. అంటే 9 మల్టిపుల్ ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ ఆప్షన్ ఈజ్ 9 మల్టిపుల్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 9 మల్టిపుల్, ఫిఫ్త్ కాదు. నెక్స్ట్ 2 ఉన్నాయి. 84/4 అంటే డెసిమల్ తీస్తే 84/4 అంటే 21 అవుతుంది. ఇంటూ 2 యూనిట్ డిజిట్ వెరిఫై చేస్తే 9 1s are 9, 9 2s are 18 అంటే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ అంటే 8 వచ్చింది కాబట్టి నెక్స్ట్ 68. సో 12 + 15 అంటే 27, 27 - 4 అంటే ఈ వాల్యూ మొత్తం 3 అవుతుంది. నెక్స్ట్ 12 × 14 అంటే 168, 168 - 156 అంటే 12 అవుతుంది. నెక్స్ట్ 3 1s are 3 4s are, ఆ 4 ఇటు వచ్చేస్తే ఇంటూ 4 అవుతుంది. 7 4s are ఎంత 28. మరి ఇక్కడ మనకి 16కి ఎంత యాడ్ చేస్తే 28 అవుతుంది, 12 యాడ్ చేస్తే 28 అవుతుంది. నెక్స్ట్ 69. 842.36 - 348.54 మైనస్ ఎక్స్ వెళ్ళిపోతే ప్లస్ ఎక్స్ అవుతుంది. ఈ వాల్యూట్ వస్తే మైనస్ అవుతుంది అనమాట. సో ఒకసారి డెసిమల్స్ గురించి అబ్జర్వ్ చేస్తే సో దీని ఏం రాసుకోవచ్చు అంటే 1.36, నెక్స్ట్ 0.54, 0.45 ఎంత అవుతుందంటే 0.99. సో రెండు సబ్స్ట్రాక్ట్ చేస్తే 16లో నుంచి 9 పోతే ఎంత అవుతుందంటే 7. అంటే మన ఆన్సర్ 7తో ఎండ్ అవ్వాలి, విచ్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 70. 75 - 576/12 ముందు క్యాలిక్యులేట్ చేద్దాం. 12 4s are 48, రిమైండర్ 96 ఉంటుంది. 12 8s are 75 - 48 ఎంత అవుతుందంటే 27 అవుతుంది. 27/3 అంటే 9 అవుతుంది. అవునా, 9 అనేది ఎవర్ స్క్వేర్ 3 స్క్వేర్ కాబట్టి విచ్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 71. 6 + 0.6 + 0.06 + 0.006 - 0.54 ఈక్వల్ సంథింగ్. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఆప్షన్స్లో డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయన్నమాట. సో నౌ మరి క్వశ్చన్లో డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నది ఒకటి ఉంది. అది కూడా ఎవరితో ఎండ్ అవుతుంది, 6తో ఎండ్ అవుతుంది. సో ఖచ్చితంగా మన ఆన్సర్ కూడా 6తోనే ఎండ్ అవ్వాలి. సో 6తో ఎండ్ ఆప్షన్స్ ఫస్ట్ కాదు, థర్డ్ కాదంటే రిమైనింగ్ 3 6తో ఎండ్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు 0.6ని ఈ 0.60 అని రాసుకుంటే ఇది సబ్స్ట్రాక్ట్ చేసామనుకోండి, ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 0.06 వచ్చేస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 0.12 అవుతుంది. అండ్ ఆల్రెడీ మన దగ్గర అక్కడ 6 ఉంది, 0.006 ఉంది కాబట్టి మన ఆన్సర్ ఎవరితో ఎండ్ అవ్వాలి, 0.126తో ఎండ్ అవ్వాలి, విచ్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ 72. సో ఇందాక ఫస్ట్ ప్రాబ్లం నేర్చుకున్న కాన్సెప్ట్ అప్లై చేస్తే ఇక్కడ కూడా 5 డినామినేటర్స్ చూడండి, 5 7 35 7 అంటున్నారు. అంటే మన ఆన్సర్లో వచ్చే డినామినేటర్ ఎవరితో ఎండ్ అవ్వాలంటే 35 కానీ 35 యొక్క ఫ్యాక్టర్స్ కానీ ఉండాలి. 35 or 35 ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ అవుతుంది అవ్వచ్చు, ఫోర్త్ కాదు, ఫిఫ్త్ కాదు. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 73. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఒకసారి చూస్తే యూనిట్ డిజిట్ వెరిఫికేషన్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్ టు డినామినేటర్స్ అన్ని యూనిట్ డిజిట్ మల్టిప్లై చేయండి. 9 6s are 54, 4 7s are 28, 8 6s are 48 అంటే 8 వస్తుంది. ఇక్కడ న్యూమరేటర్ చూస్తే 4 1s are 4, 4 3s are 12. సో 2 4 2 8 అవ్వాలంటే 4 కానీ 9 కానీ ఎండ్ అవ్వాలి. ఆన్సర్స్ 9తో ఎండ్ అయ్యలేవు, 4తో ఎండ్ అయ్యి 2 ఉన్నాయి అనమాట. రైట్, 2 ఉన్నాయి. సో ఇంకొకసారి అబ్జర్వ్ చేస్తే ఫిఫ్త్ ఆప్షన్ అనేది 11 మల్టిపుల్. మన దగ్గర 11 మల్టిపుల్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ 11 1s are 11 7s are అయిపోతుంది, 11 మల్టిపుల్ వెళ్ళిపోయింది. బట్ ఒకసారి రైట్ హ్యాండ్ సైడ్ చూస్తే 1386 అనేది 11 మల్టిపుల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మరి రైట్ హ్యాండ్ సైడ్లో 11 మల్టిపుల్ ఉందంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 11 మల్టిపుల్ ఉండాలిగా, మరి అక్కడ లేదు కదా. అండ్ ఆప్షన్ ఏమవుతుంది, ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 74. నెక్స్ట్ 120% ఆఫ్ 2840 - 86% ఆఫ్ సంథింగ్ ఈక్వల్ టు 1387. ఓకే, సరే అయితే 120% క్యాలిక్యులేట్ చేద్దాం. సో 100% ఈజ్ 2840, 20% ఎంత అవుతుందంటే 284 కదా. సో 280 280 560 568 అవుతుంది అనమాట. రైట్, సో మొత్తం ఎంత వస్తుందంటే సో 803,408 అవుతుంది. దాంట్లో నుంచి ఎవరిని తీయాలి, 1387 తీయాలి. బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, సో దాట్ విల్ బీ 2021 ఉంటుంది, విచ్ ఈజ్ 86%. మనకు కావాల్సింది 100%. ఈ ప్రాబ్లం యాక్చువల్గా అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందే. ఏ మెథడ్ యూనిట్ డిజిట్ వెరిఫికేషన్ అవ్వదు, ఏమి అవ్వదు అనమాట. ఓకేనా, సో యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ వస్తుంది. రైట్, 2350. నెక్స్ట్ 75. 60 × 15 స్క్వేర్ ఇంటూ సమ్ ఎక్స్ స్క్వేర్ బై 100 ఈక్వల్స్ టు 10935 అంటున్నారు. సో ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనకు కావాలన్నమాట. ఓకే, సో ఈ 100 కాస్త ఇటు వచ్చేసింది అనుకోండి. 100 అంటే 25 × 4, 25 అంటే 5 స్క్వేర్ ఉంటుంది, 4 స్క్వేర్ ఉంటుంది. ఇదిగో 15 స్క్వేర్ వల్ల మనకు 5 స్క్వేర్ వచ్చింది. 60లో 15 × 4 ఉంటుంది, దానివల్ల 25 అంటే 5 స్క్వేర్ 2 స్క్వేర్, 15 స్క్వేర్ వల్ల 5 స్క్వేర్ వచ్చేసింది. ఇంకా మనకి 2 స్క్వేర్ కావాలంటే ఇక్కడ 4 ద్వారా వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఒక 15 ఉంది కదా, అంటే అక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ 5తో సరిపోతుంది. మళ్ళీ బ్యాలెన్స్ ఏం కావాలి, ఈ నెంబర్ చెక్ చేస్తే 10935 అనేది 9 మల్టిపుల్. మనకు వచ్చే ఆన్సర్ కూడా 9 మల్టిపులే అవ్వాలి. 9 మల్టిపుల్ అవ్వాలంటే సెకండ్ ఆప్షన్ అవ్వదు, ఫిఫ్త్ ఆప్షన్ అవ్వదు. మరి ఎవరు అవుతారంటే
ఇంకెవరు కారంటే 6 ఫస్ట్ ఆప్షన్ కూడా గారు. ఎందుకు అంటే 6 స్క్వేర్ తీసుకుంటే 36 9 మల్టిపులే కాదనట్లేదు, కానీ 9తో పాటు అక్కడ 4 కూడా వస్తుంది. మనకి రైట్ హ్యాండ్ సైడ్లో ఇంకా 4 మల్టిపుల్స్ ఉన్నాయా? లేవు. అంటే 6 కాదంటే 12 కూడా కాదు కాబట్టి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 76. సో నౌ వీ కేమ్ టు డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ అగైన్. నౌ లెట్ us solve these questions. Now ఇదేంటంటే study the following table and answer these questions. Okay, population of 6 cities in lakhs over the years. 6 cities లో population lakhs లో ఉన్నాయంట. ఓకే చేద్దాం. Look at 76. Total population of city M for all the given years together is city M for all the given years. ముందు క్యాలిక్యులేట్ చేద్దాం. సో 12 plus 13 is 25, 25 15 is 40, 40 plus 9 49, 49 plus 17 66, 66 plus 19 it is 85. 85 అనేది ఓకే, సో దట్ ఈస్ 85. 85 అనేది పర్సంటేజ్ అంటే ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ పాపులేషన్ ఆఫ్ సిటీపీ ఫర్ ఆల్ ద గివెన్ ఇయర్స్ టుగెదర్. సిటీపీలో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అన్ని 30 కన్నా ఎక్కువే ఉన్నాయి. 6 years కాబట్టి 6 30s అంతా 180. 30 కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది? 1 plus 5 is 6, 6 plus 6 12, 12 plus 8 20, 29, 29 plus 14 43, 180 plus 43 223, 85 by 223 into 100 అనమాట. ఓకే, సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 223లో 10% ఎంత అవుతుందంటే 22 అవుతుంది. 20% ఎంత అవుతుందంటే 44 అవుతుంది. 20% డబల్ చేస్తే 88 అవుతుంది, అంటే 40% అవుతుంది. సో మనకుంది 85. 88 అంటే 40%, 85 అంటే 40% కన్నా కొంచెం తక్కువ ఉండాలి కాబట్టి విచ్ ఇస్ 38. నెక్స్ట్ 77. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ టోటల్ పాపులేషన్ ఆఫ్ సిటీస్ KMN టుగెదర్ ఇన్ 2004? KMN టుగెదర్ ఇన్ 2004. KMN రైట్. ఓకే, నెక్స్ట్ అండ్ టోటల్ పాపులేషన్ ఆఫ్ సిటీస్ LPJ ఇన్ 2001. JLP. Okay, now let's take ratio. 22 plus 15 is 37, 37 plus 26 is 63, 63 is 2. Next ఇక్కడ 12 plus 23 is 35, 35 plus 31 is 66. ఓకే, రేషియోలో సెకండ్ పార్ట్లో ఖచ్చితంగా 11 ఉండాలి. మరి 11 ఎక్కడ ఉన్నారు? ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ ఆప్షన్ ఎస్, ఫిఫ్త్ కాదు. సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 78. నెక్స్ట్ ఏమంటున్నారంటే if in 2004 7% of total population of city N was illiterate and 6% of total population of city K was illiterate, so what is the respective ratio between illiterate populations of cities N and K? So 2004 city N K గురించి మాట్లాడుతున్నారు. సో cities N and K. N is 26, 7% of 26, 7% of 26 రేషియో కాబట్టి బై, అండ్ సిటీ కే అంటున్నారు. సిటీ కే 2004 దట్ ఈస్ 22, 6% ఆఫ్ 22. సో మళ్ళీ ఇక్కడ డినామినేటర్లో 22 అంటే 11 మల్టిపుల్. రేషియోలో సెకండ్ పార్ట్లో 11 మల్టిపుల్ ఉండాలి, జాగ్రత్త చెక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ అవ్వచ్చు, థర్డ్ కాదు, ఫోర్త్ కాదు, ఫిఫ్త్ అవ్వచ్చు. నెక్స్ట్ న్యూమరేటర్లో ఫస్ట్ పార్ట్లో 7 ఉన్నారు కాబట్టి, రేషియోలో ఫస్ట్ పార్ట్లో 7 ఉన్నారు కాబట్టి ఆన్సర్ మనకి రేషియోలో ఫస్ట్ పార్ట్లో 7 ఉండాలన్నమాట ఇక్కడ. రైట్, 89లో 7 ఉంటుందా? ఉండదు. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ 79. Population M in 2002 is approximately what percent of total population of all 6 cities in that year? Population M in 2002 అంటే ఎంత వచ్చింది? 12. అదంతా అప్రాక్సిమేట్గా ఎంత పర్సెంట్ ఆ ఇయర్లో మొత్తం పాపులేషన్? 18 plus 12 30, 28 plus 22 50, 30 plus 50 80, 80 plus 35 115, 115 plus 16 ఎంత అవుతుందంటే 131. సో 12 అనేది 131లో ఎంత పర్సెంట్ అవుతుంది? 131లో 10% 13 అవుతుంది. 12 ఉంది కాబట్టి 10% కన్నా కొంచెం తక్కువ ఉంటుంది, విచ్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 80. In 2003 city J 48% population was female, for city L it was 47%. Okay, total male population in these two cities in 2003 JL గురించి మాట్లాడుతున్నారు. Jలో 48% ఫీమేల్ అంటే 52% ఎవరు అవుతారు? మేల్. 52% ఆఫ్ మేల్. J in 2003 ఎంత? 17 ప్లస్ ఎల్ గురించి మాట్లాడుతున్నారు 53% ఆఫ్ 30. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. మీరు ఒకసారి జాగ్రత్త చెక్ చేస్తే 52 ఉంది, 53 ఉంది. 52ని కామన్ తీసి చేసుకోవచ్చు అనమాట. 52ని కామన్ తీసి చేసుకోవచ్చు. అప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే 52% ఆఫ్ 47 ప్లస్ 1% ఆఫ్ 30 రాసుకోవచ్చు. 1% ఆఫ్ 30 అలా సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందంటే 24.74 వస్తుంది, విచ్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్. రైట్, థ్యాంక్ యూ.